పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు అని రాయబడింది. కనుక ఇలాంటి లక్షణాలు ఆ మానవ జీవితాల్లో మనకందరికి కూడా కనిపిస్తూ ఉంటాయి. కనుకనే ఈ రోజున మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము గుర్తించవలసినటువంటి వారున్నాం. మరి ఈ ఇక్కడ గమనించినట్లయితే ప్రపంచమంతటి మీద కూడా సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు. దాన్ని ఇంకొక భాషలో మనం పిశాచ్ అని చెప్పుకోవచ్చు, దెయ్యం అని చెప్పుకోవచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు సేవ్ చేయటానికి ఇష్టపడుతుంటే సాతాను ట్రాప్లో పడినటువంటి వారు ఏం చేస్తారంటే మోసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక వారి జీవితాలకి హాని కలిగించుకునే వారుగా ఉంటారు. కనుక నేను గమనిస్తే మరి మన జీవితాల్లో మనము ఏది మంచి ఏది చెడు అనేదాన్ని స్పష్టంగా మనము గుర్తించవలసినటువంటి వారున్నాం. లేకపోతే ఎంతో నష్టాన్ని మనము చవి చూడవలసినటువంటి అవసరత ఉన్నటువంటి